నమస్తే, నేను ఋషి. లైవ్ షోకి స్వాగతం. నిన్న రోజంతా ఢిల్లీలో హై డ్రామా నడిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది ఏపీకి ప్రత్యేక హోదా లేదని. అయితే భారీ ప్యాకేజ్ ప్రకటించబోతోందా కేంద్రం? దాదాపు 1,50,000 నుంచి 1,60,000 కోట్ల సమానమైన ప్యాకేజ్. అంటే హోదా ఇచ్చి ఉంటే ఏదైతే ఆర్థిక ప్రయోజనం కలిగేదో దానికి సమానంగా ఆర్థిక ప్రయోజనం కలిగేలా ప్యాకేజ్ ఇవ్వబోతున్నారని మొత్తం ఇటు మీడియా అంతా మనం నిన్న చర్చించుకున్న పరిస్థితి. దాదాపుగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10:30 దాకా కూడా వెయిట్ చేసి ఇక ఉంటుందా ప్రెస్ మీట్ ఉండదా అన్న పరిస్థితిలో 10:45కి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, చిరంజీవితో కలిసి మీడియా ముందుకు వచ్చారు. అయితే భారీగా ఏది చెప్తారని చూస్తే ఇప్పటిదాకా ఏం చేసాం, ఇంకేం చేయబోతున్నాం, నా ఆర్థిక శాఖకు సంబంధించి ఇవి చెప్తున్నాను, మిగతా డిపార్ట్మెంట్లు వారు అన్ని ప్రత్యేకమైన స్పెషల్ నోట్ రేపు కూలంకషంగా విడుదల చేస్తారని చెప్పారు. ఒకసారి వారి మాటలను చూస్తే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టించారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన గౌరవిస్తూ ప్రత్యేక హోదాతో కలిగే ఆర్థిక ప్రయోజనాలకు సమానమైన మొత్తాన్ని 2015 నుంచి 5 ఏళ్ల పాటు అంటే 2020 దాకా ఏపీకి అందిస్తారు. హోదాకు సమానమైన మొత్తం విదేశీ ఆర్థిక రుణ సంస్థల సాయంతో చేపట్టే ఈఏపీ ప్రాజెక్ట్స్ అంటారు వాటిని, దాని ద్వారా సహాయం వస్తుంది. 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు అయితే అంత మొత్తాన్ని భరిస్తారు. ఇది సింపుల్ గా సారాంశం. అయితే పోలవరానికి సంబంధించి 100% భరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి ఆ తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికీ ప్రత్యేక హోదానే కోరుతున్నాను, హోదా స్ఫూర్తితో మరి ఆ ప్రయోజనాలు ఇస్తామంటున్నారు కాబట్టి హోదా ఇవ్వమని చెప్తున్నప్పుడు మరి ప్రయోజనాలు తీసుకోవాలా అక్కర్లేదా? తీసుకోవాలి కదా అన్న రీతిలో మాట్లాడారు. దీనికి సంబంధించి వాళ్ళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నేత; బుద్దా వెంకన్న గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత; రమేష్ నాయుడు గారు, ఏపీ బీజేపీ ముఖ్య నేత. కొద్దిసేపట్లో అనలిస్ట్ తెలకపల్లి రవి గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాథ్ కూడా మనతో లైవ్ లోకి అందుబాటులోకి వస్తారు. శ్రీధర్ రెడ్డి గారు, చాలా చెప్తారు, చాలా చేస్తారనేది. సరే, హోదా లేదనేది అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేశారు, సిద్ధం చేశారు, అది అర్థమైంది. కానీ హోదాకి సమానమైన ప్యాకేజ్ అంటే దాదాపు ఏదో ఇంత పెద్ద ప్యాకేజ్ అయితే మనకి ఇస్తారు, చేతుల్లో పెద్ద బంగారు పళ్ళలో పట్టి అనుకుంటే మరి సింపుల్ గా తేల్చేసి వెళ్ళిపోయారు. మీకు ఏమన్నా అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పారు వారు? 2 విషయాలు ఉన్నాయి ఋషి గారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భావితరాలు మొత్తం ఎప్పటికీ కూడా గుర్తుంచుకునే ఒక దుర్దినం. తెలుగుదేశం, బీజేపీ 2 కలిపి మరోసారి ఆంధ్రప్రదేశ్ని దగా చేసిన దుర్దినం. విభజన రోజైతే కూడా ఎంత ఆంధ్రప్రదేశ్ దగా గురైందో, నమ్మక ద్రోహానికి గురైందో ఈరోజు తెలుగు డిక్షనరీలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిన్నటి రోజు ఆడినటువంటి నాటకం ఏదైతే ఉందో దాన్ని వర్ణించేదానికి తెలుగు డిక్షనరీ పదాలు కూడా లేవు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ప్రజల్ని అమాయకుల్ని చేస్తూ, ప్రజలంతా అమాయకులు అనుకుంటూ, అమాయకులైతే కాదు అమాయకులు అనుకుంటూ ఆడుతున్నటువంటి డ్రామాలు. ఎందుకు చెప్తారు ఋషి గారు? ఇదే తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇద్దరు కూడా ఎన్నికల నాడు చెప్పిన మాట, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో చెప్పినటువంటి మాట, ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ని దుర్మార్గంగా అడ్డగలు విభజించాము, ఉండే రాజధాని లాగేసుకున్నారు ఎక్కడా లేని విధంగా. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతంగా ముందుకు సాగాలంటే ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజీ కావాలా, ప్యాకేజ్ ఒక్కటే సరిపోదు, ప్రత్యేక హోదా కూడా కావాలా. ఆ ప్రత్యేక హోదా విషయంలో కూడా 5 ఏళ్లని మన్మోహన్ సింగ్ గారంటే, 10 ఏళ్లని బీజేపీ నాయకులంటే, కాదు 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు నాయుడు గారంటే, సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఏ మాటలైతే చెప్పాడో అంతకు 2 మాటల్ని ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న స్వామి సాక్షిగా ఆ రోజు ఏదైతే లోక్సభలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు సరిపోవు, మా పార్టీ నాయకులు జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి ప్రతి పదానికి కాదు ప్రతి అక్షరానికి కూడా నేను కట్టుబడి ఉన్నా, నేను ప్రధానమంత్రి అయిపోతున్నా, ఇక్కడ బాబు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పిన ఇద్దరు కలిసి చెప్పినటువంటి మాట. 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం తర్వాత ఈనాటికి కూడా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి చాలా మంది భావించిన పరిస్థితి. అలాంటిది ప్రత్యేక హోదాకు పూర్తిగా రాజకీయ సమాధి కట్టేస్తూ నిన్నటి రోజు తూతూ మంత్రంగా చెప్పిన మాటలు అనేది నిజంగా అత్యంత బాధాకరం, అత్యంత హేయం. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి ఇది చాలా రకాలుగా ఇబ్బందులు చేసే పరిస్థితి. ఈరోజు నిన్న ఏం చెప్పారండి వాళ్ళు? నిన్న జైట్లీ గారు చెప్పింది నాకేం అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అర్థం కాల. ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు, ఈయన తెలుగులో చెప్పారు, పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో అర్థం లేని మాటలు.
14 ఆర్థిక సంఘం అని చెప్తున్నారు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం 14 ఆర్థిక సంఘం ఎక్కడ కూడా ప్రత్యేక హోదా వద్దని చెప్పలా. ఈ విషయంలో పార్లమెంట్ తప్పుదారి పట్టించారని చెప్పి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా జైట్లీ గారికి ఇచ్చినట్టు నా గుర్తున్నంత వరకు ఉంది. ఈ రోజు మీరు ఒక పక్క పోలవరం పూర్తి చేస్తామని కొత్తగా ఏదో నిన్నంతా కూడా చెప్పారు, హై డ్రామా మొత్తం ఏదో జరిగిపోతుంది అని చెప్పని 1,50,000 కోట్ల ప్యాకేజ్ అని చెప్పని మాట్లాడారు. అయితే ఏమైంది బీహార్ 1,50,000 కోట్ల ప్యాకేజ్? అంశాల వారిగా మాట్లాడదాం. ముందు రియాక్షన్స్ తీసుకుందాం. రైట్, మనతో వైజాగ్ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు మాజీ మంత్రి ఏపీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్ గారు. నమస్కారం శైలజానాథ్ గారు. నమస్తే. సుదీర్ఘ డ్రామా తర్వాత నిన్న రాత్రి 10 నిమిషాల ముచ్చట చెప్పారు జైట్లీ గారు. అది అర్థమైందా అర్థం కాలేదా అనే సందిగ్ధం కూడా కనిపిస్తోంది. మీకు ఏమన్నా అర్థమైందా? మీకు అర్థమైతే మాకు చెప్పండి. అసలుకి నిన్న మేమందరం కూడా వెయిట్ చేసి చూసాం ఆయన ఏం చెప్తారనే విషయాన్ని. చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అతను మరొక్కసారి ఆంధ్ర ప్రజల్ని మోసం చేసే ఒక ప్రక్రియ అనిపించింది నాకు. ఎందుకంటే వారు చెప్పిన దాంట్లో ఏంది లేదు, కేవలం ఊరకనే ఒక హైప్ క్రియేట్ చేసుకుని ఏమో చేసామని చెప్పుకునే ప్రయత్నం. కానీ అందులో ఒక ప్రధానమైన అంశం కూడా మరుగుడు పడిపోతా ఉంది. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత జాతీయ ప్రాజెక్టుగా అది కేంద్రాన్ని. వాస్తవానికి పోలవరాన్ని కేంద్రానికి అప్పగించి దాన్ని పూర్తి చేయాలి. అట్లా కాకుండా మరీ అనేక ఆరోపణలు మోస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని అప్పగించినామని చెప్పడం అనుకున్న కుట్ర ఏందో కూడా బయట రావాలి. అంతేకాకుండా ఈ రోజున నిన్న చెప్పింది ఒక్క అంశం కూడా కొత్త అంశం లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. నా అనుమానం ఏంటంటే ఈ డ్రామా ఢిల్లీ వేదికగా వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి అండ్ కో చేస్తే విజయవాడ వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ అతను మంత్రులు చేశారని నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విషయం తెలియకుండా తనకి అప్పటికే విషయం తెలిస్తే అసలు అసమర్థుడని అతన్ని పట్టించుకోలేక, అతన్ని పట్టించుకోకుండా సుజనా చౌదరి కానీ రమేష్ కానీ వీళ్ళంతా అక్కడ ప్రయత్నం చేసి ఉంటే అది ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధిక్కరించుకోవడమే పార్టీని కూడా. కాబట్టి పార్టీని ధిక్కరించి వెంకయ్య నాయుడుతోనో లేక జట్టితో కలిసి పనిచేస్తుంటే ఆ పని చేయాలి. తెలుసుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాత్ర ఇట్లా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మొహమంతా ఇట్లా చేసుకొని ప్రత్యేక ప్యాకేజీ కంటే ఎక్కువ ఇస్తే ఆలోచిస్తాను. ఏంది ఆలోచిస్తారు? అడుక్కోవడానికి. శైలజానాథ్ గారు ఇంకో మాట అన్నారు, ఆయన ఇప్పటికీ ప్రత్యేక హోదానే కోరుతున్నాను, మరి ఇవ్వం సాధ్యం కాదని చెప్తున్నారు కదా. సాధ్యం కానప్పుడు మరి ప్యాకేజ్ ఇస్తే కూడా తీసుకోవాలా అన్న కొంత సందిగ్ధంగా చెప్పినట్టు అనిపించిందా? అట్లేం లేదు. అతనికి తన మనసులో ఈ మాట ఉంది కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఆ పదం ఉపయోగిస్తూనే ఉన్నాడు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా అన్ని జరగవు, అంత డబ్బులు వస్తే చూద్దాం అని. నిన్న ఏంటంటే ఇద్దరు కలిసికట్టుగా ఒక డ్రామాని, అంటే ఇతను పొలిటికల్గా ఇబ్బంది పడకుండా ఉండేందుకోసం బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళలేంతే. ఎందుకంటే ప్రజల యొక్క మూడు గమనించి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా ఎట్లా జరుగుతుందండి నాకు అర్థం కాదు. అంతా అంటున్నారు కానీ వెయిట్ చేశారు, వెంకయ్యనాయుడు మాట్లాడారు, పేపర్ వచ్చింది చూసినాం. వాళ్ళు పేపర్లు చూస్తే దాంట్లో అబ్జెక్షన్ చేయకూడదని చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే ఎట్లా ముఖ్యమంత్రికి. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదండి. హక్కును వదులుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటో ప్రజలకు చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కేటగిరీ హోదా తప్ప ఇంకోటి పరిష్కారం కాదు, ఆ పైన ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వ అడుగుతా ఉన్నాం. ఒక చిన్న డౌట్ ఏంటంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి పార్లమెంట్లో వేదికగా ఇచ్చిన మాటకు దిక్కులేదు. పార్లమెంట్లో ఇచ్చిన ఇప్పుడు అంత పట్టుకొని ఒక పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఒక పవిత్ర గ్రంథంగా పట్టుకొని తిరుగుతుంటారు. అది కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందే. సో ఆ పునర్వ్యవస్థ చట్టాల్లో ఉన్న అంశాలకు దిక్కులేదు. మరి అసలుకి అట్లాగే ప్రధానమంత్రి ఇప్పుడున్న ఆయన ఇచ్చిన హామీలకు దిక్కులేదు. మరి ఎవరు దీనికి అష్యూరెన్స్ చేస్తారు? రైట్. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే ఇప్పటికైనా తెలుగుదేశం బీజేపీ పార్టీలు మోసం చేయడం మానేసి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మోడీ గారిని బీజేపీ నిలబెట్టి అందులో చంద్రబాబు నాయుడు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి కాబట్టి శైలజానాథ్ గారు మాట్లాడదాం కాదు, చర్చలో ఏం చేద్దాం, దీని తర్వాత ఏం చేయాలని మాట్లాడదాం. కనుక తీసుకెళ్ళబడి కోరుతున్నా. లైవ్ షోలో మనతో తలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వారి అనాలిసిస్ లోకి వెళ్లే ముందు వెంకన్న గారు, మీ మీద చేస్తున్న ఎలిగేషన్ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కానివ్వండి, మరో ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ, ఇది మీకు తెలియకుండా ఏం జరగలేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిపి తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి చేసిన వ్యవహారం మొత్తం అని చెప్పి అసలు దీని గురించి ఈ 2 పార్టీలకు కూడా మాట్లాడే అర్హత లేదు. శైలజానాథ్ గారు ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు వాళ్ళు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర మంత్రిగా ఆయన రాజీనామా చేయడం, ఇది రాష్ట్రాన్ని విడదీస్తే
మేము రాజీనామా చేస్తాం. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అదే పార్టీలో ఆయన పోటీ చేయడం. అసలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది కాక అసలు ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటి? ఇస్తానంది బీజేపీ. ఈ రోజు కూడా మేము ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక హోదా మేము పోరాటం చేస్తాం అని చెప్తున్నాం. కాదు, రాత్రి చెప్పేశారు జైట్లీ గారు లేదని చెప్పేశారు. జైట్లీ గారు లేదన్నా మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే. ప్రత్యేక హోదా గురించి మేము పోరాటం చేస్తాం. అసలు 2 ఏళ్ళు బట్టి కాంగ్రెస్ పార్టీ శైలజ గారు మీరు మాట్లాడేది మాట్లాడారు. వెంకన్న గారు, ఢిల్లీలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. వెంకన్న గారు కరెక్టే చెప్పారు. ఏం చెప్తారు చూద్దాం. మేము గత 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రశ్నించలేని ప్రశ్నలు మేము బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఏదో వాళ్ళు మేము మిత్రులు అయినా సరే మీరు అన్ని టీవీల్లో అన్ని పేపర్లో చూస్తున్నారు. మేము వాళ్ళు పోరాడుకున్నాం తప్ప అసలు మీరు వచ్చింది ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో కేసులకు భయపడి మోడీ మీద వెంకన్న గారు ఒక నిమిషం 2 ఏళ్ళు వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేశారు. అంటే వెంకన్న గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడే వ్యక్తి అయితే ఢిల్లీలో దీక్ష చేశాడు, ఢిల్లీలో ధర్నా చేశాడు, గల్లీలో ధర్నా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీ గారి దగ్గర ధర్నా చేయరు, నిలదీరు. విజయవాడ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి విజయవాడ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కారు తుడుస్తాడు. అసలు అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రం విజయవాడ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కాలు గడవుతారు మీరు. వెంకన్న గారు మీ పోరాటం విజయవాడ బీజేపీ ఆఫీస్ లో కాలు గడవుతారు మీరు. వెంకయ్య గారు ఒకసారి నా మాట వినండి. 2 ఏళ్ల వెనకాల విభజన సమయంలో ఏ పార్టీలు ఏం చేసి ఏం జరిగింది అనేది చాలా చాలా అప్రస్తుతం, అసలు సంబంధం లేని అసంబద్ధం. రెండోది, ఇప్పుడు ఆయన అన్న విమర్శకి నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరగాలి, ఇది ముఖ్యం. దాని గురించి సార్ దాని గురించే చెప్తూ వాళ్ళ మాటలు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి మాట్లాడింది కూడా ఇప్పుడు మన కుటుంబం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కుటుంబం, పేద కుటుంబం, అసలు తినడానికి తిండి లేనటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి అసలు ఏమీ లేనటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మనం అడుగుతున్నాము. వాళ్ళు ప్రత్యేక హోదా కుదరదని వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ప్రత్యేక హోదా అడుగుతాం, మనం పోరాటం చేస్తాం. అడగడం కాదు, మేము పోరాటం చేస్తాం, ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తాం. ప్రస్తుతానికి ఇచ్చి తీసుకోరా కాదండి, ఇచ్చి అసలు రాష్ట్రం అడుగు ముందు అడిగెళ్ళి అయినరా అంటే ప్రతిది కూడా కాదండి. వీళ్ళు ఏంటంటే ప్రతిది కూడా ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం ముందడుగేయకుండా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి అయితే హోదా మీద పోరాటం వచ్చినవైతే తీసుకుంటాం. ఏది కేంద్రం హోదా ఇవ్వని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటాం. ప్లీజ్ మీ అనాలిసిస్ దీని మీద. ఇప్పుడు దీని మీద మొన్న మీరు ఎన్టీవీ విజయవాడలో బిగ్ డిబేట్ పెట్టినప్పుడే నేను చెప్పాను, హోదా కృష్ణార్పణం అయిపోయింది, ప్యాకేజీకి పిండ ప్రదానం జరిగిపోయిందని. నిన్న రాత్రి జరిగిందంతా చూస్తే పక్కా స్క్రీన్ ప్లేతో ఒక ఫ్లాప్ సినిమా, యాంటీ క్లైమాక్స్ కూడా కదా, అది యాంటీ క్లైమాక్స్ అనేది నిన్న ఆ ఘట్టం ముగిసింది. ఏదేమైనా కానీ నిన్నటితో ఈ హోదా మీద కానీ రాష్ట్రానికి రావాల్సిన దాని మీద ఇంకా రాజకీయంగా చర్చ జరిగితే బీజేపీకి టీడీపీకి నష్టం. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ కథ సమాప్తం చేయాలి ప్రస్తుతానికి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి పత్రికాగోష్ఠి పెట్టి దాన్ని అంతగా స్వాగతించాల్సి, మామూలుగా సీఎంఓ నుంచి ఒక చిన్న ముఖ్యమంత్రి దీన్ని మేము హర్షిస్తున్నాము, మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మేము స్పందిస్తాము అంటే సరిపోతుంది. అలాగే అరుణ్ జైట్లీ చెప్పిన దాంట్లో కూడా కొంతకాలం కిందట శైలజ మన సుజనా చౌదరి చెప్పిన దానికంటే అదనంగా ఒక అక్షరం ఇందులో ఉన్న ప్రతి అక్షరం సుజనా చౌదరి గారు రోజు చెప్పారు. చెప్పినప్పుడు మీరెందుకు భుజాన్ని వేసుకున్నారు అని అన్నారు. కాబట్టి ఈ వారం రోజులు ఏం చేశారు? నిన్న రాత్రి చెప్పిన దాంట్లో ఒక్క విషయాన్ని కూడా, ఆర్థిక శాఖ ఆర్థిక మంత్రి అంటే ఏంటి, క్వాంటిఫికేషన్, పరిమాణం చాలా ముఖ్యం. ఒక్క విషయాన్ని కూడా క్వాంటిఫికేషన్ లేదు, రాత్రి క్వాలిఫికేషన్ కూడా లేదు. ఈ విషయాలు వాళ్ళు పరిశీలిస్తున్నారు, ఈ విషయాలు వీళ్ళు చేస్తున్నారు. కసరత్తు అంటే మీరు ఏం చేస్తున్నారు సార్? ఇన్ని రోజుల నుంచి కేవీపీ బిల్లు పెట్టిన రోజు నుంచి మీరు 100 సార్లు కూర్చున్నారు, లేచారు, మేమందరం స్క్రోలింగ్ లేచాం, రాష్ట్రం అంతా చూసాం. ఇన్ని రోజుల పాటు మీరు కనీసం లెక్కలు కూడా వేయలేదా?
ఏ విషయంలో ఒక్క విషయంలో కూడా క్వాంటిఫికేషన్ ఇవన్నీ మేము వెబ్సైట్ లో పెడతాం. వెబ్సైట్ లో ఏం పెడతారంట, మళ్ళీ మేము ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అన్ని పెడతాం. అన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది ఒక దాగుడు మూతల ప్రక్రియ ఇప్పటి వరకు జరిగితే నిన్న రాత్రితో దాన్ని అధికారికంగా భూస్థాపితం చేసేటటువంటి ఒక తతంగం జరిగింది. తెలుగుదేశం పార్టీ గతసారి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడినప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు రక్తం మరిగిందని అన్నారని ఒక పత్రికలో రాసింది. నిన్న రాత్రి ఏమో అట్లా మరగడాలు ఏం లేవు, కానీ పూర్తిగా కరిగిపోయి బాగానే ఉంది. ఇంకేమన్నా వస్తే తీసుకుంటామని అనడానికి వేరు, రాజీ లేని పోరాటం చేస్తామని చాలా. ఆయన ఇప్పటికీ ప్రత్యేక హోదానే కోరుతున్నా అన్న మాట అనడం. నేను అనేది ఒకటే, హోదా మీద రాజీ లేదు అనే మాట మనం ఎన్నిసార్లు విన్నాము. ఇప్పుడు కూడా వెంకన్న గారు చెప్తున్నారు కదా మేము పోరాటం. అఫీషియల్ గా ప్రకటన అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అదే మరి అంటే రాజీ పడిపోయినట్టే కదా, రాజీ పడిపోయారు, ఏదో ఒకటి వచ్చింది మనం తీసుకున్నాం. రవి గారు అసలుకి రాష్ట్రం ముందడుగు వేయడానికి అసలు ఎటువంటి వనరులు లేవు. చెప్పనండి, రాష్ట్రం ముందడుగు వేయడానికి అసలు రాత్రి ఆయన 4 ప్రాతిపదికలు చెప్పారు కదా, 4 రెండింటితో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ 14వ ఆర్థిక సంఘం ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ముందు తర్వాత బీజేపీ మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థలు. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక వ్యవస్థను రద్దు చేసే ముందు అంతకుముందు పౌరులకు ప్రభుత్వాలకు కాదు ఇచ్చినటువంటి హామీలకు రక్షణ కల్పించిన తర్వాత దాన్ని రద్దు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రీహాబిలిటేషన్ పునరావాసం అంటున్నాం, దాని అర్థం ఏంటి? విభజన చట్టంలో కానీ ప్రధానమంత్రి హామీలో కానీ ఉన్న వాటికి పూర్తిగా రక్షణ కల్పించిన తర్వాత మీ నీతి ఆయోగ్ మీ 14వ ఆర్థిక సంఘం వస్తుంది తప్ప వాటి ఆధారంగా వీటిని నిరాకరిస్తున్నాం అని చెప్పడం అది అసంబద్ధం, రాజ్యాంగబద్ధం కాదు కదా, అసంబద్ధం. ఇంకా అది కూడా కాదు రిషి, మేము రైల్వే జోన్ గురించి వాళ్ళేమి చెప్పలేదు, మంత్రి మాట్లాడతారన్నారు. పోలవరం గురించి మేము అప్పు తీసుకొని వస్తామని చెప్పారు. ఏ విషయాన్ని గురించి వాళ్ళు నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా చెప్పారు? ఒకే ఒకటి చెప్పారు, 30% ఈ లోటు ఏదో వస్తుంది, దీన్ని మటుకు మేము అది కూడా లెక్కేయాలన్నారు. రెవెన్యూ లోటు అన్న ఇస్తారా మహానుభావ అంటే అది కూడా మేము లెక్కేయాలన్నారు. అంటే మీరు లెక్కలు కూడా వేయలేదా? లెక్క ఇయ్యకపోతే మన లెక్కలు కూడా వేయలేదా? మరి యనమల రామకృష్ణుడు గారి నాలుక మీదే ఉంటాయి కదా, ఆయన రాత్రి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ఆయన ఎందుకు చెప్పలేదు? అంటే ఒక బృహత్తర నాటకం జరుగుతుంది. రైట్ రమేష్ గారు, ఒకటి హోదా లేదు తేల్చేశారు. అయితే ఉదయం నుంచి మేమందరం నడిపించినవి లేకపోతే రిపోర్ట్ చేసినవి ఏంటంటే భారీ ప్యాకేజ్, 1,50,000 కోట్లు 1,60,000 కోట్ల సమానమైన ప్యాకేజ్ ఇస్తారంటే, మరి రాత్రి మీ నాయకుడు అగ్రనాథ్ చెప్పిన విషయాలు కనీసం ఏపీ బీజేపీ నాయకుల కన్నా అర్థమయ్యాయా? అర్థమైతే మాకు కొంచెం కూలంకషంగా వివరించండి. మనకి మాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కానీ మీరు ప్యానలిస్టులు మీడియా వాళ్ళు మాత్రం మీరు ఒక లైన్ తీసుకున్నారు. బట్ అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత్రం ఒక విషయం చరిత్ర గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అంధకారంలో ఉన్నటువంటి సమయంలో, విభజన సమయంలో దిక్కు ఉన్నటువంటి నేతగా వెంకయ్యనాయుడు గారు మాత్రమే ఒకరే కనిపించారు. ఆ సమయంలో ఆయన కూడా తెలుగు జాతికి నష్టం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి క్రమంలో కారు చీకట్లో కాంతి రేఖ లాగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడాడు. శైలజానాథ్ అన్న మాట్లాడదాం. ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని మాట్లాడింది వాస్తవం. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత క్రమంలో అనునిత్యం ఏదో ఒక రకమైనటువంటి ప్రాజెక్టులు నిరంతర ప్రక్రియగా ప్రారంభిస్తూనే ఉన్నారు. కీర్తనలు స్థుతులు ఏమొద్దు, నిన్న జరిగింది మీకు అర్థమైంది. ఫస్ట్ చెప్పండి, చెప్పుకోనియండి, కనీసం చేసినట్టు కూడా చెప్పుకొని ఖండిస్తే మేళ. ఒకటి ఈ రోజు నేనేమంటున్నానంటే ప్రత్యేక హోదా కారణంగా వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క రాష్ట్రానికి జరిగేటువంటి వనగూరేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయోజనాలన్నీ మక్కి మేము తీర్చడానికి ప్యాకేజ్ రూపంలో ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాము. పూర్తి పాఠానికి సంబంధించిన సారాంశం విడుదల కాకముందే మీరు అనేక రకాలైనటువంటి కోణాల్లో మీరు మాట్లాడొచ్చుగాక. ఒక విషయం మాత్రం వాస్తవము, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మాకు చాలా గుడ్ లుక్స్ ఉన్నాయి. మాకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ విషయంలో శంకించాల్సినటువంటి అవసరం లేదు. కనిపించేది ఏముంది? ఇప్పుడు ఏ రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రాలకు ఏ విధంగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత త్వరితగతిన అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అనేక రకాలైన ప్రాజెక్టులు కావచ్చు, చెన్నై కారిడార్ లాంటి ఏవైతే జల విహార ఇలాంటి సాగరమాల కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎక్కడైనా మేము మిగతా రాష్ట్రాలు కంపారిజన్ చేసే విధంగా ఉన్నాయా? అమిత్ షా గారు ఏమన్నా రాజమండ్రి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వారం రోజులు పడుతుంది. 312 పైచిలకు ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్ కి అనునిత్యం ప్రారంభిస్తూనే ఉన్నారు.
హోదా లభిస్తూనే ఉన్నాయి. ఒక్కటైనా ఒక్క మాట రిషి, చెప్పండి. వెంకయ్య నాయుడు గారిని చాలా పొగిడారు, చాలా సంతోషం. ఆయన ఈ రాష్ట్రానికి సీనియర్ నాయకుడు. వెంకయ్య నాయుడు గారిని మొన్న ఏదో నేను అంటే చాలా తీవ్రమైన దుమ్మని నేను అన్నను. మీరు ఆయన అడిగినప్పుడు చాలా పొగిడారు, చాలా బాగానే ఉంది. అడిగింది అమలు చేయలేదు కాబట్టి మేము ఆయన్నే విమర్శించే పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి మంత్రివర్గం నుంచి రాకపోవడం వాళ్ళు ఇష్టం కావచ్చు, కానీ వెంకయ్య నాయుడు గారు కనుక నేను ఆ రోజు అడిగాను, సాధించాను, అది అమలు జరగనందుకు నిరసన తెలుపుతున్నాను, లేకపోతే ఇలా ఇవ్వని ప్రభుత్వంలో నేను ఉండలేను అని ఉంటే గనక ఆయన ఏ పార్టీ అయినా నేను ఆయనకు నమస్కారం రమేష్ గారు, దయచేసి ఆ యొక్క విభజన చట్టం హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పార్లమెంట్ లో ఆనాటి మాటలు కావచ్చు, ఇది ఒక్క వెంకయ్య నాయుడు గారి మాటలుగానే చూపించి అంశానికి ప్రాధాన్యత తగ్గించవద్దు. వెంకయ్య నాయుడు గారు మాత్రమే చెప్పినటువంటి మాట కాదు. వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో మాట్లాడినటువంటి ప్రతి పదానికి కాదు, ప్రతి అక్షరానికి కూడా కట్టుబడి ఉన్నాము. నరేంద్ర మోడీ గారు చెప్పే మాట కట్టుబడి ఉన్నాము. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాము. చెప్పబోయేది ఏంటంటే ఆయన తెలుగు పెద్ద కదా, తెలుగు పెద్ద, తెలుగు అన్న లెజెండ్ అని ఇద్దరు లెజెండ్ అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. నరేంద్ర మోడీ మాట చెప్పారు కాబట్టి చెప్పాలి. దీనికి పిఎంఓ ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం కూడా లేదు. అన్నిటికంటే కీలకమైంది ఇప్పుడు అదే చట్టబద్ధ కూడినటువంటి ప్యాకేజీ రాబోతుంది. అంశాలు మాట్లాడదాం. నిన్న వెంకయ్య నాయుడు అర్ధరాత్రి దాటాక ఒక ట్వీట్ చేశారు. ప్రధానికి ఒక మంచి ఆలోచన చేసినందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అభినందనలు తెలియజేస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం గమనార్హం. ఇక్కడ రైట్, సజ్జనాథ్ గారు చెప్పండి. అసలుకి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడిని సపరేట్ గా చూడాల్సిన పని లేదండి ఈ రాష్ట్రంలో. పైగా మన వెంకన్న ఆఖరికి బాగా బీద దేశం, బీద రాష్ట్రం అని మాట్లాడుతుంటే ఏంటంటే స్పెషల్ ఫ్లైట్లు, విమానాలు, రూములు, ఆఖరికి పుష్కరాలు, 2200 కోట్లు, తాత్కాలిక ప్రాజెక్టులు. సో కాబట్టి మరీ అంతగా ముందు రావాల్సిన అవసరం లేదు. కానీ అడిగేది ఒక్కటే, ఈ రోజున వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఆ ముగ్గురు కలిపి ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. ఒక భారతీయ పౌరుడిగా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటకు దిక్కులేదు. హౌస్ మీద దిక్కులేదు. రామునికి కూడా మోసం చేసే బ్యాచ్ అండి ఇది. అధికారం కోసం ఎవరైనా మోసం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో మేము వాటిని పూజ తప్పకుండా పాటించడానికి సుముఖంగా ఉన్నాం. ప్రక్రియ జరుగుతూనే ఉంది. కేవలం ఎక్కడ ప్రత్యేక హోదా అంశం కాదు, మాకు మీకు పేచి వస్తుంది. ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాం. దానికి బెటర్ కాంపెన్సేషన్ రెడీ చేస్తుంటే మీరు ముందే ఇలా మాట్లాడాలి. వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నాయి బ్రదర్. మీరు విమానాశ్రయాలు, అవకాశాలతో పాటుగా కర్నూలు, కడపకి ఉక్కు ఫ్యాక్టరీ సహా వస్తే రైల్వే జోన్ విశాఖపట్నంతో మీకు 5 లక్షల కోట్ల విలువైన అంశాలు దాంట్లో ఉన్నాయి. 5 లక్షల కోట్లు బాయా, 1,50,000 కోట్లు బాయా. ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి వైబిలిటీ లేదు. కాంగ్రెస్ ఆ రోజు చట్టంలో ఒక మాట చెప్పాలి, చట్టంలో ఎవరు పెట్టారంటే పరిశీలించండి అని చెప్పారు. వీళ్ళు ఈ రోజు ఏమేమో మాట్లాడుతున్నారు. వైబిలిటీ లేదు అంటే రెండోసారి టాస్క్ ఫోర్స్ పంపిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పడ్డాడు. రాజ్యసభ రాకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ కాదు ఒకే విషయం, ఆంధ్రప్రదేశ్ ను మిగతా రాష్ట్రాల స్థాయిలో సమానంగా చేరే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒకసారి ప్యాకేజ్ ఇచ్చి తులిపేసుకునే పరిస్థితి కాదు. నిరంతర ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిరంతరం సాయం చేస్తూనే ఉంటుంది. ఇవి నిన్న అర్ధరాత్రి గౌరవనీయులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటలు. శైలజానాథ్ గారు.
అసలుకి లేదండి. వెంకయ్యనాయుడు గారు ఎవరు చెప్పినప్పుడు కూడా ఈ పాత మాటలే మరీ చెప్పారండి బాబు. అసలు మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒక రోజంతా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం టీవీలకు అతకపోయి ఉన్నారు, చూద్దాం ఏం చెప్తారు అని. 150, 160 చివరికి ఎంగిలి మెతుకులు ఇస్తారు లేదండి. గుజరాత్ కి 1,00,000 కోట్లతో స్పీడ్ రైలు తీసుకెళ్లే పెద్ద మనిషి స్పీడ్ రైలు తీసుకెళ్లే పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే సిద్ధంగా పడరు. చేస్తామంటే ఏంటండి? నితిన్ గడ్కరీ వచ్చి నేషనల్ హైవే గురించి మాట్లాడిపోతాడా? రాజకీయ కారణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా శైలజానాథ్ గారు? కాదు, ఎందుకు చేయట్లేదు అనే దానికి రాజకీయ కారణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? పోనీ నాకు 3 అంశాలు కనిపిస్తున్నాయండి. బహుశా తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. ఒకటి, ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళ పట్ల ఏదో కోపం ఉందేమో. నిన్న ఒక పెద్ద ఆయన చెప్పినట్లు ఆఖరికి గుజరాత్ ని మించిపోయే బాధ ఉందేమో ఒకటి. రెండవది, ఏంది డబ్బులు ఇవ్వడం? అసలుకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోతే ఇయ్యాలా? కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్లు ఇచ్చిపోయింది, మేము ఇయ్యాలా అని ఒక వ్యతిరేకత కలిగి ఉండడం. మూడవది, చేసే తాహత్తు లేకపోవడం, తెచ్చుకునే సామర్థ్యం లేకపోవడం తప్పనిస్తే మోసగాళ్ళండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గత 20 సంవత్సరాలు కట్టుబడ్డారా? వ్యతిరేకించారు. చివరికి రక్షణ రంగాన్ని పెట్టలేదండి, రక్షణ రంగాన్ని వదిలిపెట్టలే, చివరికి చిల్లర కోట్లు వదిలిపెట్టలే. చివరికి మొన్న ఏం చేశారండి? ఆఖరికి ఆ జిఎస్టీ పైన ఆ రోజు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి వ్యతిరేకించిన వాడు జిఎస్టీ పైన ఇంకో విధంగా మాట్లాడు. అసలు మీకు చిత్తశుద్ధి అంటే మన జిఎస్టీ బిల్లు రోజు మీరు లింక్ పెట్టిండాలా? అసలు అలా మాట్లాడితే శైలజానాథ్ గారు కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ యొక్క రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా కావాలనేటువంటి చిత్తశుద్ధి మీకు ఉంటే, రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుకున్నా ఉంటే జిఎస్టీకి మీరు లింక్ పెట్టిండాలా? మీరు ఎందుకు పెట్టా? మరి చెప్పండి, దానికి ప్రశ్న ఆన్సర్ చెప్పండి. జిఎస్టీకి ఎందుకు లింక్ పెట్టా? మీ ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి ప్రయోజనాలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ కు మేలు చేయకూడదు, ప్రాజెక్టు రావాలంటే ఏబుల్ గవర్నమెంట్ స్టేబుల్ లీడర్ కావాలి, మౌలిక సదుపాయాల కోసం మేము కృషి చేస్తున్నాం. రమేష్ మాటలపైన చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యాడు. మీకు అత్యంత గులాంగా పనిచేసే చంద్రబాబు నాయుడే మీరు రాజకీయ విమర్శలు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా సాధించి పెట్టండి. అది మీరు గులామంటే మీరు దీనివల్ల మనకేమి మీరు గులాములు చర్చలో పాజిటివ్ నేచర్ వచ్చే మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు హోదా లేదు, ప్యాకేజ్ ఏదో ఇస్తాం, ఇవాళేదో మొత్తం రిలీజ్ చేస్తాం. వాట్ నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ముందు శైలజానాథ్ గారు, మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అర్ధరాత్రి పూట సోనియా గాంధీ పుట్టినరోజు లేకపోతే ఇటలీ పుట్టినరోజు అని ఆ రోజు విభజించారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడితే ఎట్లా? తెలుగుదేశం పార్టీ ఆఖరి చేతులు చూసుకోండి. రాష్ట్ర విభజన బీజేపీ మీద మేము 2 సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నాం. మీ వాయిస్ ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని వచ్చింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. ఎందుకు ప్రామిస్ చేసింది? 10 ఏళ్ళలో శైలజానాథ్ గారు తెలుగుదేశం పార్టీ కలపని చెప్పింది. మాట్లాడితే స్వాతంత్రం వచ్చిన రోజున ఎప్పుడు గతమెందుకయ్యా వాస్తవం మాట్లాడు. చేశారు మీరు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా? మనం అప్పుడు ఏం జరిగిందో డిపాజిట్లు కూడా లేకుండా ప్రజలు మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని విడదీసి గెలిచింది కాబట్టి కనీసం అడిగే ధైర్యం లేదు మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ప్యాకేజ్ కావాలని చెప్పిన వాళ్ళు మీరు ఏంది మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం
శైలజానాథ్ గారు ప్లీజ్ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పార్టీలు మీరిద్దరు శైలజానాథ్ గారు ఇప్పటికి కూడా తెలుసు శైలజానాథ్ గారు ఏం జరిగిందో తెలుసు కదా మనకి. వెంకన్న గారు ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పార్టీలు సరైన దిశగా ముందుకు సాగటానికి ఈ చర్చ ఒక ఉదాహరణ. సరే ఇప్పుడు సాగితే తెలంగాణలో ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు ఏకోన్ముఖంగా తెలంగాణ సాధన కోసం రకరకాల రీతిలో ప్రయత్నం చేశాయో, ఇప్పటికైనా ప్రత్యేక హోదా అనేది హక్కు, ప్యాకేజ్ అనేది భిక్షం. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా హక్కు కావాలా, ప్రత్యేక ప్యాకేజీ భిక్షం కావాలా, రెండు కావాలా? కొత్తగా ఇప్పుడు అడిగేది కాదు. ఆనాటి ప్రధానమంత్రి చెప్పింది, ఈనాటి ప్రధానమంత్రి చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజా సంఘాలు మొత్తం కూడా ఏకతాటి మీద ప్రత్యేక హోదా సాధన కోసం ఐకమత్యంగా అడుగులు వేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో దాని మీద చర్చ జరిగితే అది రాష్ట్రాన్ని దీంట్లో మీకు ఎందుకు కోపం వస్తుంది? దీంట్లో కూడా మీకు ఎందుకు కోపం వస్తుంది? దీంట్లో కూడా మీకు ఎందుకు కోపం వస్తుంది? దీంట్లో కూడా మళ్ళీ రాజధాని శంకుస్థాపన ఏమిటండి? దీంట్లో మీకు ఎందుకు కోపం వస్తుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీంట్లో మీకు ఎందుకు కోపం వస్తుంది? దీంట్లో మీకు ఎందుకు కోపం వస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ దిశగా చర్యలు తీసుకో, మేము సిద్ధం, కలిసి వస్తామని చెప్తున్నాం. దాంట్లో కూడా మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎందుకింత పాడిందే పాడవా పాసిపోళ్ల దాసరని, పాడిందే పాడవా పాసిపోళ్ల దాసరని మీ కళ్ళకు మొత్తం అలా కనిపిస్తుంటండి. ఎందుకండి ఇంకా ఎందుకు? దీంట్లో కూడా మీకు కోపం ఎందుకు? ఒక సలహా ఇచ్చినా మీరు స్వీకరించలేరా? ఏం మాట్లాడతారండి? చూస్తారు ఖచ్చితంగా ఈ రోజు ఎప్పటికీ మర్చిపోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ రాజకీయ డ్రామాలు ఇప్పటికి కూడా ఒక సలహాను కూడా మీరు తీసుకోలేక అసహనంతో మీరు చేసే నష్టాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్న కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తే మీరు నమ్ముతున్నారా? మళ్ళీ కేంద్రం వెనక్కి వెళ్తుంది, తన మాట మీద హోదా లేదు అని చెప్తుంది. ఒకటి ఋషి గారు, ఏది అసాధ్యం కాదు. మనంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మన చేతుల్లోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. ఖచ్చితంగా నేనేమంటానండి, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం నుంచి, అంటే ఇది విమర్శ కాదండి, ఒక సలహా మాత్రమే. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సరైన దిశగా, ఎందుకని చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆయనతో మనం విభేదించినా ఏకీభవించినా ఒక్క విషయం అంగీకరించాల, ఒక శక్తివంతమైన ప్రధాని. ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారు శక్తివంత ప్రధాని. అలాంటి నరేంద్ర మోడీ గారు ఎన్నికల వేళ చెప్పినటువంటి మాటని మిత్రపక్ష ముఖ్యమంత్రి అయ్యా నరేంద్ర మోడీ గారు ఎన్నికల వేళ మీరు నేను కలిసి చెప్పినటువంటి మాట నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారిని మిత్రపక్ష ముఖ్యమంత్రి దీంట్లో తప్పండి. నన్ను ఫినిష్ చేయని ఒక మిత్రపక్ష ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లి మోడీ గారిని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే ఆ ఒత్తిడి వస్తుంది, మోడీ గారి మీద ఒత్తిడి వస్తుంది, సమాధానం చెప్పుకోవాలా? తీసుకుంటారా అని చెప్పింది సలహా తీసుకుంటారా? ఏం సలహా అండి? అసలు ఈయన అందరిని కలుపు, అసలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడినవి ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు బాటంగా చెప్పారండి సమర్థిస్తానని, చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తే సహకరిస్తానని చెప్పారండి. మీరు మర్చిపోతారు ఎంత వెంకన్న గారు అంత అసహనం ఉంది మీకు. ఒక పక్క రాష్ట్రం నాశనం కాబోతుంది, రాష్ట్రం సర్వనాశనం కాబోతుంది. ఎవరి వల్ల? ఖచ్చితంగా చెప్తారు. మీ వల్ల 10 సంవత్సరాలు నిన్న అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు. కాదు ఒక నిమిషం, నిన్న అరుణ్ జైట్లీ గారు ఒక మాట, అదే మీరు సరి చేయండి చేసుకుంటున్నాము కాదు నిన్న అరుణ్ జైట్లీ గారు ఒక మాట ఏం మాట్లాడతారు మీరు? ఒక నిమిషం, లెక్కలు వేసుకుంటున్నాము ఏం జరిగింది ఏం చేయాలనేది. మీరు కూడా లెక్కలు వేసుకుంటున్నారా? ఏం జరిగింది, ఎవరి వల్ల నష్టం జరిగిందని? జరిగిపోయింది చేసుకుంటే ఉపయోగం ఏంది? తెలుగుదేశం మాత్రం మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. అయితే ఈ రోజు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ రాత్రి ప్రకటించినటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో
మరి రాష్ట్రాన్ని తీసుకోరా అభివృద్ధి బాటలో కాదండి. ఇందాక శైలజానాథ్ గారు చంద్రబాబు గారు ఏదో మాట్లాడతారంటే దానికి అరే ఇప్పుడు వాళ్ళు ఇస్తానన్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఇస్తానన్నటువంటి నిధులు తీసుకుంటాం, ఇంకా నిధులు కావాలి, రాష్ట్రం ఉండడు కదా వెళ్ళాలంటే అలాగే కాదండి. ఇంకొక మాట ఇందాక శైలజానాథ్ గారు పేద రాష్ట్రం అన్నారు. ఒక్క మాట సార్, పుష్కరాల గురించి చెప్పారు. అసలు పుష్కరాల గురించి రాష్ట్రం కన్ఫర్మ్ అవుతాం. శైలజానాథ్ గారు పుష్కరాలు లేకపోతే ఇంకొకటి కాదు, ప్రస్తుతం చర్చ ప్రత్యేక శైలజానాథ్ గారు మీరేంటండి మాట్లాడేది? ప్రత్యేక హోదా ఇన్ని మాటలు ఎందుకు? అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆఖరిగా వెంకయ్య అడుగుతా ఉన్నారు. ఆఖరికి మరి ఎట్లా శ్రీధర్ మంచి ప్రభావంతో వచ్చాడు, మరి ఇద్దరు కలిసి మోడీ నిలబెట్టమని చెప్పండి పార్లమెంట్ లో. మేము నిలబడడానికి రెడీ, ప్రత్యేక హోదా మీద నిలబడడానికి రెడీ. ప్రత్యేక హోదా వెంకన్న గారు శైలజానాథ్ గారు చేసుకుంటే ఇద్దరిని పెట్టేవాడు నేను. అది కాదు కదా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం. కొంటాల రామకృష్ణ గారు దీని మీద స్పందించడానికి లైన్ లో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. ఏం జరుగుతోందండి? ప్రత్యేక హోదా లేదని కేంద్రం చెప్పేసింది, బట్ ఇప్పటికీ హోదా కావాలని అడుగుతున్నామని ప్రభుత్వం అంటోంది. ప్రతిపక్షాలకు ప్రపోజల్ పెడుతున్నాయి, అందరూ కలిసి పోరాడితే మాట వెనక్కి తీసుకుని హోదా ఎందుకు ఇవ్వరు, మన హక్కు కదా అని అవకాశం ఉంటుందా? ఏదైనా చాలా అన్యాయం జరుగుతా ఉందండి. చట్టంలో లేనివి ఇంప్లిమెంట్ చేయట్లేదు, చట్టంలో ఉన్నవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ ఇన్సూరెన్స్ రాజ్యసభలో స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. అది కూడా బీజేపీ డిమాండ్ మీద వారు ప్రకటించారు. వీరు సవరణ తీర్మానాలన్నీ విత్డ్రా చేసుకొని బిల్లు సపోర్ట్ చేస్తే ఆ రోజు విభజనకి వీళ్ళు మద్దతు ఇచ్చారు పూర్తిగా. ఈ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం లేదు, చట్టం అంగీకరించడం లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ అంటారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేసే అవకాశం ఉంది. లేదు ప్యాకేజ్ ఇస్తారా అంటే దాని గురించి కూడా నిన్న అరుణ్ జైట్లీ గారు ప్రకటిస్తారని చాలా ఆశగా ఎదురు చూశారు అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా. కానీ ప్యాకేజ్ విషయంలో కూడా ఎక్కడా ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పటికీ కూడా 2 మాసాలు అయింది. ఆర్థికంగా సుమారు 15,000 కోట్ల రూపాయల సంవత్సరం రెవెన్యూలు వస్తుంది. ఆ లోన్ ముఖ్యంగా రామకృష్ణ గారు, రైల్వే జోన్ మీరు అందరూ పోరాటం చేస్తున్న రైల్వే జోన్ కూడా క్లారిటీ లేదు, దానికి సంబంధిత శాఖ మంత్రి చెప్తారని చెప్పి వదిలేశారు. క్లారిటీగా తగాదా పెడుతున్నారు. వెంకయ్యనాయుడు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకోవాలని చెప్పారు. విజయవాడ వైజాగ్ మీరే కొట్టుకుంటారు. రామకృష్ణ గారు రైట్, వారు మళ్ళీ లైన్ లోకి వస్తే మాట్లాడదాం. కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. రవి గారు బ్రేక్ తర్వాత రవి గారు విశ్లేషణ చూద్దాం. లైవ్ షోలో చిన్న బ్రేక్.